ఇప్పుడు థియరీస్ ఆఫ్ సోషలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థియరీ చూస్తే ఉరీ బ్రోఫెన్-బ్రెయినర్స్ ఎకలాజికల్ సిస్టమ్ థియరీ. దీన్ని ఎకలాజికల్ సిస్టమ్ థియరీ అని కూడా చెప్తారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఉరీ బ్రోఫెన్-బ్రెయినర్ అనే ఆయన ఈ థియరీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్, ద ఎకలాజికల్ సిస్టమ్ థియరీ tells us about the changes happening between a child and his environment and how these changes influence him or her. ఈ థియరీ మనకి ఏం చెప్తుంది అంటే చేంజెస్ హ్యాపెనింగ్ బిట్వీన్ చైల్డ్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్. చిల్డ్రన్ అంటే చైల్డ్ పిల్లవాడికి అండ్ అతని యొక్క ఎన్విరాన్మెంట్కి మధ్య జరిగే ఈ చేంజెస్ అనేవి ఈ చైల్డ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పి ఈ ఎకలాజికల్ సిస్టమ్ థియరీ మనకి చెప్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ద ఎకలాజికల్ సిస్టమ్ థియరీ టెల్స్ అస్ అబౌట్ ది చేంజెస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఏ చైల్డ్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ దీస్ చేంజెస్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్ ఆర్ హెర్. ఒక పిల్లవాడికి మరియు అతని యొక్క సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్కి మధ్య జరిగే ఈ చేంజెస్ అనేవి అతని మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి అని చెప్పి ఈ థియరీ మనకు చెప్తుంది. ఈ థియరీలో 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్. ఆ ఒక్కొక్క స్టేజ్ని మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్, ఈ ఎకలాజికల్ సిస్టమ్ థియరీలో ఎన్ని స్టేజెస్ అని చెప్పుకున్నాం? 5 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ చూద్దాం. మైక్రో సిస్టమ్ అంటారు. ఫస్ట్ స్టేజ్ని ఏమంటామంటే మైక్రో సిస్టమ్. ఈ మైక్రో సిస్టమ్ కిందకి ఎవరెవరు వస్తారు అంటే పిల్లవాడు ఎవరితో అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ మైక్రో సిస్టమ్ కిందకి వస్తారు. సపోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్స్, వీళ్ళందరూ కూడా మైక్రో సిస్టమ్ కిందకి వస్తారు. పిల్లవాడు ఎవరితో అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాడో వాళ్ళందరూ కూడా ఈ మైక్రో సిస్టమ్ కిందకి వస్తారు. నెక్స్ట్, మెజో సిస్టమ్. ఈ మెసో సిస్టమ్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మైక్రో సిస్టమ్స్. అంటే సపోజ్ ఇక్కడ పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ అలాగే టీచర్స్ ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, అదేమవుతుంది? పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుంది. అది దేని కిందకి వస్తుంది అంటే మెసో సిస్టమ్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మైక్రో సిస్టమ్స్. ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మైక్రో సిస్టమ్స్. మెసో సిస్టమ్ అంటే ఏంటి? సపోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలిసారనుకోండి, అది కూడా మెసో సిస్టమ్ కిందకి వస్తుంది. అలాగే ఫ్యామిలీ, టీచర్స్. సో ఏవైనా సరే 2 మైక్రో సిస్టమ్స్ కలిసి ఇంటరాక్ట్ అయినప్పుడు అది మెసో సిస్టమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, థర్డ్ వన్ ఎగ్జో సిస్టమ్. ఇక్కడ ఎగ్జో సిస్టంలో ఏమవుతుంది అంటే పిల్లవాడు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడు. ఇక్కడ మొత్తం ఇండైరెక్ట్గానే ఉంటుంది. అండ్ పిల్లవాడిది ఇక్కడ ప్యాసివ్ రోల్ ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జో సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే పేరెంట్స్ యొక్క వర్క్ ప్లేస్ ఉంటుంది కదా, పేరెంట్స్ యొక్క వర్క్ ప్లేస్ ఆర్ పేరెంట్స్ యొక్క జాబ్ అని చెప్పుకోవచ్చు. వర్క్ ప్లేస్ ఆర్ జాబ్. ఇక్కడ చైల్డ్ అనేవాడు డైరెక్ట్గా ఈ వర్క్ ప్లేస్తో కానీ జాబ్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడు. కానీ పేరెంట్స్ వల్ల వీళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. అలాంటివన్నీ కూడా ఈ ఎగ్జో సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్, మ్యాక్రో
సిస్టమ్. ఈ మ్యాక్రో అంటేనే మనకు తెలుస్తుంది కదా మీనింగ్లో, పెద్ద పెద్దవన్నీ కూడా ఈ మ్యాక్రో సిస్టమ్ కిందకి వస్తాయి. సపోజ్ కంట్రీ మీద బేస్ అయినవి కంట్రీ, సొసైటీ అండ్ ఎకనామికల్ స్టేటస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎకనామికల్ స్టేటస్, ఇవన్నీ కూడా ఈ మ్యాక్రో సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే క్రోనో సిస్టమ్. ఈ క్రోనో సిస్టమ్ కిందకి ఏమేమి వస్తాయంటే ఓవర్ ది లైఫ్ టైం, పిల్లవాడి ఓవర్ ది లైఫ్ టైంలో పెద్ద పెద్ద చేంజెస్ ఏమైతే ఉంటాయో అవి ఈ క్రోనో సిస్టమ్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడప్పుడు తన యొక్క పేరెంట్స్ యొక్క డివోర్స్ అయిపోయింది అనుకోండి, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తనకి లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఆ ఎగ్జాంపుల్నే సింపుల్ క్రోనో సిస్టమ్ చెప్పుకోవచ్చు. అలాంటి చేంజెస్ అన్నీ కూడా ఈ క్రోనో సిస్టమ్ కిందకి వస్తాయి.